నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అంశం ప్రజల్లో కావచ్చు, పార్టీల్లో కావచ్చు తీవ్ర దుమారం లేపుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏదైతే రిలీజ్ చేసినటువంటి ఓటర్ జాబితా తప్పుల తడకగా ఉందని ప్రతి ఒక్కరు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే అసలు పార్టీలు ఎలా స్పందిస్తున్నాయి, బీజేపీ పార్టీ వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు, ఒకవైపు కాంగ్రెస్ నాయకులు ఎట్లా స్పందిస్తున్నారు, బీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, అసలు ప్రజలు దీనిపైన ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా దీనిపైన ఏం చెప్తారనే అంశం పైన వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ముసాయిదా ఓటర్ లిస్టులు ప్రచురించబడినాయో కేవలం ఇందూర్ నగరంలో కాంగ్రెస్ పార్టీ గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్క వార్డు నుంచి, డివిజన్ నుంచి 1000-1100 ఒక్కొక్క డివిజన్లో 1500 ఓట్లు ఉన్న డివిజన్లే కాకుండా ఆ డివిజన్ నుంచి పక్క డివిజన్లో వేసి నిజామాబాద్ జిల్లాలో ఇందూరు నగరంలో అల్లకల్లోలం సృష్టించడానికి ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో దానికి విరుద్ధంగా బీజేపీ పార్టీ ఏదైతే శాసనసభ కానీ మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీలో జరిగిన ఓటర్ లిస్ట్ లో గాని ఏదైతే ఉందో అదే విధంగా కరెక్ట్ గా ఉన్నదాన్ని ప్రచురించడం చేయాలి. లేకపోతే ఇందూరు నగరంలో పెద్ద ఎత్తున ధర్నాలు గాని చేయడానికి బీజేపీ పార్టీ ముందుందని మీ సందర్భంగా మీ తెలియజేస్తా ఉన్నాం. అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మనం నిజామాబాద్ ఇందూర్ కార్పొరేషన్ దగ్గర ఉన్నాం. యాక్చువల్ గా త్వరలోనే కార్పొరేషన్ ఎలక్షన్స్ అని అనౌన్స్మెంట్ జరిగినప్పటి నుంచి ముందుగా అనౌన్స్మెంట్ అంటే పబ్లికేషన్ అయిన ఓటర్ లిస్ట్ లో అవకతవకలు ఉన్నాయని గుర్తించింది బీజేపీ పార్టీ. దాన్ని అబ్జెక్షన్ చేసినందుకు ఈ మిగతా పార్టీలన్నీ కలిసి ఇప్పుడు సపోర్ట్లు కొడుతున్నాయి. అప్పటిదాకా నిద్రపోయినారు. ఏమనుకున్నారంటే ఎవరు గుర్తించారు దొంగ ఓట్లని, మార్పులు చేర్పులైన ఓట్లని ఎవరు గుర్తించారని వాళ్ళు అనుకున్నారు. బీజేపీ గుర్తించిన తర్వాత ఇప్పుడు అందరికి నిద్రలేసి ఒరుతురు. వాళ్ళకి ఏమనంటే అయ్యో బీజేపీ గుర్తించింది, మేము చేసిన తప్పు వాళ్ళకి అర్థమైంది అని వేరే కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ సపోర్ట్ చేసి ఏ పార్టీ అయినా సరే వాళ్ళందరూ అదే అనుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ లో ఇందూరు అని మాట్లాడినందుకు, నిజామాబాద్ ని ఇందూరు అని మాట్లాడినందుకు ఇక కొంతమంది అనదిగా పతంగి వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ పతంగి వాళ్ళు కూడా నారాయ తక్బీర్ అని నినాదాలు ఇచ్చుకుని పోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకు నచ్చుతలేదు. అది అంటే సనాతనంగా ముందు నుంచి వచ్చినటువంటి పేరు ఇందూరు మధ్యలో వచ్చింది. ఎప్పుడు ఆడెవడో పాలిస్తే నిజామాబాద్ ఇందూరు తీసేసి నిజామాబాద్ అని పెట్టిండు. అది చలామణి అవుతుంది. ఇప్పుడు ఇందూరు అని మాట్లాడితే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఈ ఓటర్ లిస్ట్ లో అవకతవక ఒకటి గుర్తించడం, అది ముందు బీజేపీ పార్టీ మున్సిపల్ కమిషనర్ గారికి అర్జీ ఇవ్వడము, దాని ద్వారా వీళ్ళు చేసిన తప్పులు జనాలకు తెలుస్తుందన్న ఒక కుటిల బుద్ధితోటి ఇవన్నీ తప్పులు తడకలు చేస్తారు. ఓటర్ లిస్ట్ లో దాదాపుగా అన్ని 60 డివిజన్లలో 12 డివిజన్లు ఏవైతే వాళ్ళకి కావాల్సిన 12 డివిజన్లు ఉన్నాయో ఆ 12 డివిజన్లు ఏ మార్పులు చేర్పులు జరగాలి. కేవలం హిందువులకు సంబంధించిన ఓటర్ లిస్ట్ ఏవైతే 42-48 ఉన్నాయో ఆ వాటిలలోనే అవకతవకలు. ఆ డివిజన్ లో ఉన్న ఓట్లు ఈ డివిజన్ లో ఉన్న ఓట్లు ఆ డివిజన్ లో పెద్ద మొత్తంలో మార్పులు చేర్పులు జరిగినాయి. ఒక డివిజన్ లో అయితే మొత్తం ఒక పోలింగ్ బూత్ లేదు. అంత దారుణంగా ఉన్న పరిస్థితి. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఓటర్లు అటు ఇటు మార్పులు చేర్పులు చేస్తే మేము గెలుస్తాం, మేయర్ పీఠం అనుకుంటారు. కానీ అది పగటికలనే వాళ్ళకు ఉంటది. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, ఇందూరు గడ్డ మీద ఎగిరేది కాషాయం జెండనే, ఇందూరు మేయర్ మీద ఎగిరేది కాషాయం బిడ్డనే. జై శ్రీరామ్. స్థానిక ఎలక్షన్లు పుంజుకున్న సమయంలో ఓటర్ లిస్టు ముసాయిదా అనేది విడుదల చేయడం జరిగింది. ఈ ఓటర్ లిస్టులో అనేక అవకతవకలు జరిగాయి. అదేవిధంగా ఓట్ల షిఫ్టింగ్ అనేది గల్లంతు కావడం జరిగింది. కొన్ని ఓట్లు అయితే కొన్ని ప్రదేశాల నుంచి వచ్చి, అంటే వేరే ప్రదేశం నుంచి ఒక డివిజన్ నుంచి మరొక డివిజన్కి, ఈ డివిజన్ నుంచి ఉన్న ఓట్లు వేరే డివిజన్లకు వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఏదైతే లిస్టు విడుదల చేశారో అందులో ఫాదర్ నేమ్ ఉండదు, ఫొటోస్ ఉండవు. ఆ రకంగా వాటిని వెరిఫై చేసుకోవాలి. చేసుకోవాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని. అదేవిధంగా ఈరోజు అన్ని పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పిలవడం జరిగింది. ఇక్కడ అబ్జెక్షన్ చెప్తుంటే ఇందూరులో మిగతా పార్టీ వాళ్ళు ఇందూరు ఎందుకు అంటారు, నిజామాబాద్ అనాలి. యాక్చువల్ ఉన్నది దీనికి ఇందూరు అనే పేరు. ఇందూరుని మనము చెప్పలేకపోవడం అనేది ఆ రకంగా వాళ్ళు ట్రీట్ చేసి దానిపైన ఒక ఎలిగేషన్ అనేది క్రియేట్ చేశారు. కాబట్టి ఈ ఇందూరు కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ పైన గెలిచేది హిందూ బిడ్డనే, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జెండానే అని మేము కోరుకుంటున్నాం. జై హింద్. ఎలక్షన్ అనేది ఏదైనా ఏ ఓటరు ఆ డివిజన్లో ఉంటే వాళ్ళకి అందుబాటులో ఉండాలనేది ఒక ఇది ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ది బిలో కిలోమీటర్ లోపల ఓట్లు వాడే విధంగా ఉండాలి. కానీ అలా కాకుండా 5-6 డివిజన్ దాటి 6-7 కిలోమీటర్ల అవుట్లో కూడా ఓట్లు ఇక్కడ రావడం, ఇక్కడ నుంచి అక్కడ పోవడం జరిగింది. వాటిపైన కూడా మేము అందరం అన్ని డివిజన్ల వారికి కంప్లైంట్ చేసినాం. కమిషనర్ గారు సెట్ చేస్తామని చెప్పారు. అదే దీనికి టైం లేదు, దీనికి కూడా కొద్దిగా టైం కేటాయించి తొందరగా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్ డిక్లేర్ చేసిన తర్వాత ఎవరేమి చేయలేని పరిస్థితి ఉంటాయి. కాబట్టి అదొకటి చెప్పినాం. రెండో విషయం ఏంటంటే ప్రతి డివిజన్లో ఓల్డ్ హౌస్ నెంబర్, న్యూ హౌస్ నెంబర్. కొందరు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, హౌస్ నెంబర్ మారింది.
2002 కంటే ముందు ఒక నంబర్ ఉండే 2002 తర్వాత ఇంకో నంబర్ వచ్చింది. వాళ్ళు హౌస్ నెంబర్ మార్చకపోవడం వల్ల ఆ పాత హౌస్ నెంబర్ ఎక్కడ ఉంటే వీళ్ళ ఓటు కూడా అక్కడికి పోయి పడుతుంది. కాబట్టి అటువంటి 30% ఓట్లు ఆ రకంగా కూడా చేంజ్ అవుతున్నాయి. సో దాని మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. రెండోది టైం కూడా కొంచెం ఇచ్చి వీటిని సరిదిద్దాలని చెప్పేసి అడగడం జరిగింది. సో కమిషనర్ గారు వీలైనంత మటుకు మేము సెట్ చేస్తామని చెప్పారు. ఎట్లా జరిగిందంటారు? యాక్చువల్గా సేమ్ ఇంతకుముందు గతంలో చూసుకుంటే ఏ వార్డు కావాడే వాళ్ళ ఓటర్లు నమోదైనాయి. ఇప్పుడు ఒక నుంచి ఒకటికి అసలు సంబంధం లేని డివిజన్లోకి వెళ్ళిపోయినట్టు సిచ్యువేషన్. ఎందుకు అట్లా జరిగిందంటారు? వాళ్ళు ఎపిక్ కోడ్ అని చెప్పేసి ఈసారి తీసుకున్నారు కొత్తగా. అదొకటి ఎపిక్ కోడ్ WHMV ఒకటి ఉంది, ఓల్డ్ అండ్ న్యూ. దానివల్ల కూడా కొన్ని ఓట్లు హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం అటువంటి జరిగింది అంటున్నారు. రెండో విషయం ఏంటంటే ఇది ఏదైతే మన ఆధార్ నంబర్ అటాచ్ చేశారో ఆధార్లో ఒక అడ్రస్ ఉంది, పాతది ఓటర్ ఐడి కార్డులో ఒక అడ్రస్ ఉంది. దాంతో కూడా కొన్ని ఓట్లు ఇక్కడక్కడ చాలా చేంజ్ అయినాయని చెప్పి వాళ్ళు చెప్తున్న విషయాలు అవి. బీజేపీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఖచ్చితంగా ఏ వార్డు వాళ్ళకి ఆ వార్డులో రావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. మీ బీఆర్ఎస్ తరఫు నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు? మేము కూడా అదే కోరుతున్నాము. ఎందుకంటే ఏ వార్డు ఓట్లు ఆ వార్డు వస్తేనే కదా అక్కడ ఉన్న ఓటును వినియోగించుకుంటారు. ఎవరైనా చెప్పేది ఏ వార్డులో ఆ వార్డులే. ప్రతి పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, మేము బీఆర్ఎస్ కానీ, ఎంఐఎం కానీ ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా కోరుకునేది ఏ వార్డు ఓటు అందులో ఉంటే, ఎవరైతే పనిచేసే వారు ఉంటే, ఎవరైతే పబ్లిక్లో అందుబాటులో ఉంటారో వాళ్ళకు ఓటేస్తారు. కరెక్ట్గా ఓట్లు పడతాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి వేరే దగ్గర ఓటు పడితే అక్కడ పోతే ఎవరికొకరు గుద్దేసేస్తారు. ఏ పార్టీ గుద్దేది తెలియదు, ఆయన ఇష్టం వచ్చిన పార్టీ గుర్తాడు. ఇక్కడ ఉంటే క్యాండిడేట్ చూసుకుంటాడు, అది క్యాండిడేట్ బాగా పనిచేస్తాడు. పార్టీ చూడడు, క్యాండిడేట్ బాగా పనిచేస్తాడు, అందుబాటులో ఉంటాడు, మనకు హెల్ప్ఫుల్గా ఉంటాడు. సో అటువంటి క్యాండిడేట్ చూసి ఓటు వేయాలంటే ఏ వార్డు ఓటర్ ఆ వార్డులోనే ఉండాలి. ఆ ఓటర్ది అదే వార్డులో ఓటు పడాలా, అయితే బాగుంటుంది. నేను మొహమ్మద్ అక్బర్ నవాజుద్దీన్ 30 డివిజన్ ప్రెసిడెంట్ని. మేము గతంలో కూడా ఇట్లా బోకస్ ఓటర్ కార్డులు చేపించారని సెప్టెంబర్లోనే ఆల్రెడీ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మళ్ళీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఈరోజు కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఎందుకంటే గతంలో ఇట్లా బోకస్ ఓట్లైన ఇప్పుడు మహారాష్ట్ర, బీహార్ వాళ్ళు 13 డివిజన్, ఈ పామ్లా బస్తీ ఉండేవాళ్ళు సారంగపూర్ డివిజన్లో వచ్చింది. అది ఎట్లుంటుంది? బిఓలకు మొత్తం బాధ్యతలు ఇచ్చి వాళ్ళతో డోర్ టు డోర్ ఎంక్వైరీ చేపిస్తే బాగుంటుంది. ఇప్పుడు జిన్నినన్ ఓటర్ ఉన్నాడు, ఆడు ఓటు హక్కు ఉన్నది, వేయాలా కానీ ఓటు హక్కుతోని వేయలేకపోతాడు. బోకస్ ఓట్లతోని గెలుస్తాడు. ఎవడైతే ప్రజాప్రతినిధి ఉంటాడో పబ్లిక్లో ఉండి వాళ్ళకి సమస్యలు చేసేదాన్ని ఇట్లా బోకస్ ఓట్లతోని గెలిస్తే ఇది బాగుంటుంది. ఈ మా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసినాం ఏంటంటే వెంటనే దీని మీద ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలని మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదంతా ఎట్లా చూస్తారు? ఓటర్ మొత్తం లిస్టు గందరగోళమైందని చెప్పేసి ఫస్ట్ బీజేపీ మేమే చెప్పామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కొన్ని వార్డులలో చేంజ్ కాలేదు, మిగతా 48 వార్డులు, 60 వార్డులకు 48 వార్డులలో ఎక్కడ పడితే అక్కడ మార్చారంటున్నారు. ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు మైనారిటీస్ సంబంధించిన డివిజన్స్లో 20-25 డివిజన్స్లో కూడా అవకతవకలు జరిగినాయి. అది మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాము. కొంత వార్డులలో 200 ఓట్లు, కొన్ని వార్డుల 400 ఓట్లు, కొన్ని వార్డులలో 1200 ఓట్లు కూడా మిస్ అయినాయి, దాంట్లో జంప్ అయినాయి. అది నిజామాబాద్కు సంబంధించిన ప్రతి డివిజన్లో జరిగినటువంటి ఇష్యూ ఇది. అది వాళ్ళు తీసుకెళ్ళడం కాదు, మేము ఎప్పటి నుంచో దీని మీద రివ్యూ చేస్తున్నాము. దీని గురించి మేము ఎప్పటి నుంచో మేము కమిషనర్ గారికి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఏమైనా పార్టీ ప్రమేయం ఉందా ఇట్లా ఈ తప్పుల తడగగా మారడానికి, లేకపోతే అధికారులు తప్పిదం అంటారు? ఇది అధికార తప్పిదమో లేకుంటే పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు చేసిన తప్పిదమో మాకు తెలియదు అంత. కానీ మేము ఇప్పుడు డిమాండ్ చేసేది ఒకటే కమిషనర్ గారితో ఏంటంటే 10 లోపట ప్రతి డివిజన్లో ఈ జరిగినటువంటి మ్యాపింగ్లో అవకతవకలు జరగకుండా సాఫ్ట్గా జరగాలని చెప్పేసి మేము కోరినాం. లాస్ట్ అంటే ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్లో మొత్తం గందరగోళం తలెత్తింది. అక్కడ మొత్తం ఎవరికి వారే నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా ఇందూరు మీద మాట్లాడితే బాగా నినాదాలు నడిచాయి. ఇప్పుడు జరిగేటటువంటి ఎలక్షన్ ఏంది? ఇప్పుడు ఇది నిజామాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ కాబట్టి మేము చెప్పేది ఒకటే డిమాండ్ ఏంటంటే మేము నిజామాబాద్ని నిజామాబాద్ కార్పొరేషన్ అని చెప్పి సంబోధించాలని చెప్పినాము. వాళ్ళు మాత్రం దానికి ఇందూర్ అని చెప్తే దానికి మేము ఆప్షన్ చేసినాం. లాస్ట్ ఏంది అసలు ఎట్లా ఉండబోతున్నాయి? ఇవన్నీ మార్పులు చేర్పులు జరుగుతాయంటారా? జరగకపోతే ఎట్లా ఉంటుంది మీ స్టాండ్? మార్పులు చేర్పులు జరగకుంటే 8వ తారీఖు నాడు మేము మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ గారితో కలుస్తాము, కమిషనర్ గారితో. ఇప్పుడు మన నిజామాబాద్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు. వారికి ఒకటే విధంగా మా 42 డివిజన్ నుంచి నేను సోషల్ వర్కర్గా ఒక విన్నపం చేసినాను. అది ఏమనగా వారికి మా యొక్క డివిజన్లో ఉన్నటువంటి ఓట్లు అరసపల్లిలో కానీ పక్కపక్క డివిజన్లలో వేస్తే
వాళ్ళు పోయి వాళ్ళకు ఓటేసిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేయడం చాలా అసంభవంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడున్న వారిని అక్కడనే ఓటర్గా తీసుకొని అక్కడ డివిజన్ వారికి అక్కడనే ఓట్లు ఇవ్వాలని, మరి వేరే వేరే డివిజన్లకు మా ఓట్లు వేయొద్దని వారికి సభాముఖంగా మరియు పబ్లిక్ ముఖంగా వారికి విన్నవించడం జరుగుతుంది. దయచేసి మున్సిపల్ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ ఇలాంటి యొక్క యాక్షన్ను తీసుకొని ఏ డివిజన్ ఓట్లు ఆ డివిజన్కి ఇవ్వాలని మనవి చేస్తున్నాం. కేవలం ఇది మీ 42 డివిజన్ సంబంధించిన చాలా మంది కూడా ఇట్లనే అనుకుంటున్నారు. మొత్తము ఇది నిజామాబాద్లో ఉన్నటువంటి ఇందూరు నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లకు సంబంధించిన సమస్య. ఒక డివిజన్ లోపల ఉన్నటువంటి వాళ్ళ సమస్య కాదు. ఈ డివిజన్లో తీసుకుపోయి అరసపల్లి వేయడం, అరసపల్లి తీసుకొచ్చి సుభాష్ నగర్లో వేయడం, అలాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఓట్లు వేసినంత మాత్రాన వాళ్ళు గెలిచినంత మాత్రాన వాళ్ళు వచ్చి వర్క్ చేస్తారన్న నమ్మకం పబ్లిక్ ఉండదు. పబ్లిక్ నానా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది మాత్రం అధికారులు గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాం. గతంలో ఇట్లా జరిగిందా, ఇప్పుడే ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది? గతంలో కొన్ని పక్క డివిజన్లకు ఓట్లు పోయినప్పటికీ ఈసారి మాత్రము చాలా అధ్వాన్నంగా తయారైంది. 2,000 3,000 ఓట్లు పెరిగినా కూడా పర్వాలేదుగా. కాకపోతే విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వారికి ఇక్కడ ఉన్నటువంటి వారికి అక్కడ జుక్కల్, బోధన్, అరసపల్లి, ఆర్మూరు అలాంటి డివిజన్లకి వీళ్ళు పోయేయడం ఏంది, వీళ్ళు వర్క్ చేయించుకోవడం ఏంది, ఇట్లాంటి వాటిని మాత్రం పబ్లిక్ సహించలేరు. ఇది అధికారులు గమనించుకోవాలని కోరుతున్నాం. వ్యక్తి లెక్క మాట్లాడుతున్నా. నేను 42వ డివిజన్లో ఉంటా. 42వ డివిజన్ గత 5 సంవత్సరాలు జరిగిన ఎలక్షన్ అప్పుడు 11-1-1300 నుంచి 2350 సీరియల్ నంబర్ ప్రకారం ఉండిండే. ఇప్పుడు అట్లాంటిది కాకుండా మాకు 40 డివిజన్ తీసుకొచ్చి మా దాంట్లోనే కలిపిండు, 41 డివిజన్ తీసుకొచ్చి మా దాంట్లోనే కలిపిండు. ప్రత్యేకంగా మైనారిటీ ఓట్లను ఎక్స్ట్రా కూడా మా దాంట్లో కలిపి మొత్తం గందరగోళంగా మారింది. రానున్న ఎన్నికలు షెడ్యూల్ విడుదలవుతున్నప్పుడు దీన్ని గందరగోళంగా ఉన్నది. కాబట్టి ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే ఏ ఒక్క అభివృద్ధి గురించి ఏ ఒక్క ఫండ్ వచ్చినా కూడా ప్రజలకు చేరాయి. రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇప్పుడు ఎలా కేంద్రం ఇచ్చే పథకాలైనా కానీ రాష్ట్రం ఇచ్చే పథకాలు కానీ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఏ డివిజన్ గతంలో ఏ విధంగానో అదేవిధంగా డివిజన్ యొక్క డిజైన్ అదే విధంగా ఉండాలని చేర్చిన ఓట్లను తక్షణం తొలగించి మాకు ఇప్పుడు ఇంత 5,200 ఉన్న ఓట్లను ఇప్పుడు 7,400 చేసిండ్రు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓవరాల్గా ఎవరు ఇటు పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఎవరైనా ఒకే మాట చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే నిజామాబాద్కి సంబంధించి మొత్తం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. ఈ 60 డివిజన్లో 12 డివిజన్లు ఒకలాగా, మిగతా 48 డివిజన్లు మరోలాగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలైనా సరే వాళ్ళందరూ కూడా ఏదైతే మున్సిపల్ కమిషనర్ విడుదల చేసినటువంటి జాబితా తప్పలు తడకగా ఉంది, ఇది ఇమ్మీడియట్గా సరి చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్న విధంగా మాట్లాడుతున్నారు. ప్రజలైతే అసలు మేము ఉదాహరణకు 42 డివిజన్లో మేము ఉంటే అది తీసుకొని ఏదో 45, 50, 60 డివిజన్లో కలిపితే ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి ఓటేస్తే మమ్మల్ని ఎవరు గుర్తుపడతారు? మా ఏరియా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది? వేరే కార్పొరేటర్ ఇక్కడ ఉంటే ఆయనకి ఏం తెలుస్తుంది? మా ప్రాబ్లమ్స్ ఎట్లా తెలుస్తాయి? మాకు అసలు అభివృద్ధి ఎలా జరుగుతుందని చెప్పి చాలా సందర్భాల్లో వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ విధం మార్చాలి, ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి. ఏ డివిజన్ ఉన్నటువంటి ఓటర్లని అదే డివిజన్లో ఉంచాలని వాళ్ళు ముక్త కంఠంతో చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.